ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో మాత్రం రీజనల్ మార్కెట్కే స్టిక్ ఆనై ఉన్నారు. అయినా కూడా మహేష్ బాబు సినిమా వస్తుందంటే పాన్ ఇండియా రికార్డులు కూడా బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంది. కింగ్ ఆఫ్ రీజనల్ బాక్స్ ఆఫీసుగా పేరున్న మహేష్ బాబు ఇండియాలోని అన్ని రీజనల్ సెంటర్స్లలో ఉన్న రికార్డ్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్నే రాబడుతూ ఉంటాడు. బాహుబలి రికార్డ్స్, నాను బాహుబలి రికార్డ్స్ అనే పదం మొదలైందే మహేష్ బాబు నుంచి. ఇలాంటి మహేష్ బాబు ఇప్పుడు తన చివరి రీజనల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు. త్రివిక్రమ్తో కలిసి గుంటూరు కారం సినిమా చేశాడు మహేష్ బాబు. ఇదే మహేష్ నుంచి వచ్చిన లాస్ట్ రీజనల్ సినిమా ఇదే. ప్రస్తుతం టాక్తో సంబంధం లేకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది గుంటూరు కారం. ఇప్పటికే 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది. ఇక ఈ మూవీ తర్వాత మహేష్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని స్వయంగా మహేష్ బాబు చెప్పడం విశేషం. తెలుగులో గుంటూరు కారం చివరి చిత్రం కావచ్చు. రీజనల్ లాంగ్వేజ్లో ఇకపై చిత్రాలు చేయకపోవచ్చు. డాన్సులు చేసే అవకాశం రాకపోవచ్చు. ఇలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకొని గుంటూరు కారం చిత్రాన్ని రూపొందించామని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. దీంతో బాబు కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా తర్వాత మహేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్లిపోవడం గ్యారంటీ. ఇదే విషయాన్ని మహేష్ చెప్పడంతో ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.